ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వర్తమానం మనం వినబోచున్నాం. పెంతెకోస్తు దినం, అంటే ద డే ఆఫ్ పెంతెకోస్తు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఈరోజు సంఘం పుట్టినటువంటి రోజు. హల్లెలూయా! సంఘం పుట్టినటువంటి రోజు అన్నమాట ఈరోజు. సో ఈరోజు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొని ముందుకెళ్ళిపోదాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరి గురించి పాత నిబంధన గ్రంథంలో కూడా కొన్ని విషయాలు రాయబడ్డాయి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం మనం చదివినట్లయితే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. హల్లెలూయా! స్తోత్రం దేవా. సర్వోన్నతుడ సర్వాధికారి, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మొత్తం మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వారు అనుభవించినట్లు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి ప్రియులరా, ఈరోజు మరి పెంతెకోస్తు అంటే అర్థం ఏంటంటే, పెంతెకోస్తు పండగన్నా, వారముల పండగన్నా, కోత పండగన్నా, ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. ఈ మూడు కూడా ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అన్నట్లుగా ఇక్కడ పెంతెకోస్తు పండగన్నా, వారముల పండగన్నా, కోత పండగన్నా ఈ మూడు కూడా ఒకటే అని చెప్పి మీరు గుర్తించాలి. పెంతెకోస్తు అనేటువంటిది ప్రాచీన గ్రీకు నుంచి వచ్చినటువంటిది అనమాట. పెంతెకోస్తు అనగా పెంట అనగా 50. గమనించాలి, పెంతెకోస్తు అంటే అర్థం ఏంటంటే 50వ రోజు అని అర్థం అనమాట. పెంట చూడండి, 1 2 3 4 5 అంటే 5 వచ్చింది కదా. అలాగే ఇక్కడ పెంట అంటే ఏంటంటే 50. పెంతెకోస్తు అంటే ఏంటంటే 50వ రోజు. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుత్థానుడై, ఈస్టర్ రోజు జ్ఞాపకం చేసుకున్నాం కదా, పునరుత్థానుడైనటువంటి రోజు నుంచి ఆయన మరి ఈ భూమి మీద సంచరించాడు కొన్ని రోజులు. ఆ తర్వాత ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణం అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోక రాజ్యాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యానికి వెళుతూ, ఆయన మహిమ శరీరంతో పరలోక రాజ్యానికి వెళుతూ ఒక మాట చెప్తాడనమాట, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. చూద్దాం ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఈ యొక్క విషయాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, 16వ వచనం, యోహాను సువార్త 14:16లో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ గమనించినట్లయితే ఉత్తరవాది అని ఉన్నదన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా జాగ్రత్తగా మీరంతా కూడా గమనించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. సత్యస్వరూపైనటువంటి ఆత్మ మీకు అనుగ్రహించాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై పరలోక రాజ్యం వెళ్తూ మరి 500 మంది కంటే ఎక్కువ మందికి కనిపించి ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో పలికినటువంటి మాట ఇది అన్నమాట. శిష్యులతో చెప్తూ ఉన్నాడు, వేరొక ఆదరణకర్తను సత్యస్వరూపైనటువంటి ఆత్మను నేను పంపిస్తాను, మీరు అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పాడు. అప్పుడు ఇక్కడ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనకి ఈ విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నదన్నమాట. అపోస్తుల కార్యములు చూసినట్లయితే కనిపెట్టమని చెప్పి దేవుడు చెప్పాడు కాబట్టి, ఇక్కడ మనం చూసినట్లయితే 3వ అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణములను, అంటే అనేక రుజువులను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతోనూ బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు. పరిశుద్ధాత్మతో మీరు బాప్తిసం పొందెదరు. 40 days యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సమాధిని జయించి పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు కనిపించాడు. 40 రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉన్నదన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతూ ఒక వాగ్దానం చేసి వెళ్ళాడు. నేను మీకు వాగ్దానం చేశాను కదా, వేరొక ఆదరణకర్తను పంపిస్తానని, కాబట్టి మీరు యెరూషలేములో వెయిట్ చేయండి, అక్కడ తొందరపడి ఇటు వెళ్ళకండి
అని చెప్పి వారికి చెప్పినప్పుడు ఎరుసలేము నుండి వెళ్ళక అక్కడ వెయిట్ చేయమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? 6వ వచనంలో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యము మరల అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యిందని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ రోజున జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, సంఘము పుట్టినటువంటి రోజు. అంతవరకు సంఘం అనేటువంటిది లేదు. ఎప్పుడైతే ఈ యొక్క పరిశుద్ధాత్మ కొరకు వీళ్ళు యెరూషలేములో కనిపెడుతూ ఉన్నారో జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళంతా కూడా సంఘం కొరకు సంఘంగా కూడి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి అగ్ని వలె వారి మీదకి రావటం మనం చూస్తూ ఉన్నాం. అన్య భాషల్లో మాట్లాడుతూ ఉన్నాం. మొట్టమొదటిగా టంగ్స్లో ప్రేయర్ చేయటం, అన్య భాషల్లో ప్రేయర్ చేయటం అనేటువంటి అనుభవాన్ని ఈ పెంతెకోస్తు దినాన్ని చూస్తున్నాం. పెంతెకోస్తు దినం అనగా సంఘము స్థాపించబడినటువంటి దినంగా మనం చూడవచ్చు. సంఘము పుట్టిన రోజు ఈ పెంతెకోస్తు దినం అన్నమాట. హల్లెలూయా. ఇంకా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఏంటంటే 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరేం చేస్తారు? యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతాల వరకు నాకు సాక్షులయ్యిందని వారితో చెప్పాను. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. అప్పటి వరకు ఉన్నటువంటి శిష్యుల పరిస్థితి వేరు, యేసుక్రీస్తు ప్రభువు వారితో ఉన్నటువంటి పరిస్థితి వేరు. యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ 40 రోజులు వారు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఆ 40 రోజులు భయముతో ఆందోళనతో కనిపెడుతూ ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో శక్తి పొందుకున్నారు. ఈ రోజున పెంతెకోస్తు దినము అనగా నీ జీవితంలో ఇంతవరకు ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్ళారో నాకు తెలియదు, కానీ మీరు ఇంతవరకు ఎటువంటి సిచ్యువేషన్ గుండా మీరు వెళ్ళారో నాకు తెలియదు, కానీ దేని కొరకు మీరు కనిపెడుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినటువంటి రోజు ఇది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి ఎప్పుడైతే వస్తాడో మనం శక్తి పొందుకుంటాం. ఇంతవరకు బలహీనులుగా మీరు ఉన్నారేమో, ఇంతవరకు జీవితంలో ఏది సాధించలేనటువంటి వారుగా మీరు ఉన్నారేమో, ఇంతవరకు జీవితంలో అన్ని ఓడిపోయేటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తూ ఉన్నారేమో, ఇంతవరకు మీ జీవితంలో ఏది సాధించలేనటువంటి పరిస్థితులు మీకు ఎదురయ్యేమో, ఇంతవరకు మీ జీవితంలో అన్నీ విఫలమే ఎదురయ్యేమో. అంత ఆందోళన, అంత భయము, ఏ పని చేయలేక అలాగా స్తబ్దులుగా, అంటే జడత్వంగా, అంటే ఉన్న చోటునే ఉండిపోయారేమో మీరు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తూ ఉన్నామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనం శక్తి పొందుకుంటామంట. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడిగా కలిగినటువంటి జనులు ధన్యులు, వారు బలము కలిగి ఏం చేస్తారంటే శూర కార్యములు చేస్తారంట. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. హల్లెలూయా. శక్తిహీనులుగా ఉండరు, బలహీనులుగా ఉండరు, శక్తి కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. కాబట్టి ఈ రోజున సంఘము పుట్టినటువంటి రోజు. కాబట్టి ఎన్ని పేర్లు ఉన్నాయి చూసారు ఇక్కడ, చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే సాక్షులు, భూదిగంతల వరకు నాకు సాక్షులు అయి ఉంటారు. ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఈస్టర్ దగ్గర నుంచి ఇజ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం మనం లెక్కిస్తే ఈస్టర్ మొన్న జరిగింది కదా మనకి. ఈస్టర్ మొన్న కాదు, రీసెంట్గానే మీకు జరిగినట్టు గుర్తుండి ఉంటుంది, ఏప్రిల్లో. ఈస్టర్ దగ్గర నుంచి ఈ యొక్క పిల్లలు గమనించాలి. ఇజ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం ఈస్టర్ దగ్గర నుంచి వరుస పెట్టి లెక్క పెట్టుకుంటూ వచ్చినట్లయితే 50వ రోజునే ఈ పెంతెకోస్తు అంటారన్నమాట. ఈస్టర్ దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన రోజు నుంచి ఈ రోజు వరకు, వింటున్నారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైనటువంటి ఈస్టర్ పండగ రోజు నుంచి వరుస పెట్టి ఇజ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం లెక్క పెట్టుకుంటూ వచ్చినట్లయితే 50వ రోజునే ఈ యొక్క పెంతెకోస్తు అంటారన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఇదే కాదు, ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత ఉన్నది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి వచ్చిన రోజు. అంటే అంతకుముందు పరిశుద్ధాత్మ లేడా? అంతకుముందు పరిశుద్ధాత్మ అనుభవం అనేటువంటిది లేదా అని మీరు గమనించినట్లయితే, గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. అంతకుముందు పరిశుద్ధాత్ముడు లేడా?
చాలామందికి వచ్చేటువంటి డౌట్ అనమాట. ఆదికాండం 1వ అధ్యాయంలోనే చదివితే మనం 2వ వచనం ఏముంటుంది? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచూ ఉండెను. అంటే ఉన్నాడా లేదా పరిశుద్ధాత్ముడు? ఉన్నాడు. మరి మళ్ళీ ఏంటి ఇప్పుడు రావటం ఏంటి? గమనించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనుషులను ప్రేరేపించి మనుషులను మరి ఎంకరేజ్ చేసి వెళ్ళిపోతుండేటువంటి వాడు, నివాసం చేసేటువంటి వాడు కాదు. వింటున్నారా? ఇప్పుడు చాలామంది అమెరికా జాబ్ చేసుకోవటానికి వెళ్తారు. వాళ్ళకి అక్కడ గ్రీన్ కార్డు వచ్చాక సభ్యత్వం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ పర్మనెంట్గా ఉండిపోతారు చాలామంది. ఇంకా వాళ్ళ సొంత నివాసంగా మార్చుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలు వస్తూ వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. కానీ కొత్త నిబంధనలు వచ్చేసరికి నింపబడతాం. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ చేత పూర్ణుడు, నింపబడ్డాడు. అంతవరకు నింపబడేటువంటిది లేదు అప్పట్లోను. వింటున్నారా? ఎందుకంటే యేసు ప్రభువు అంటే దేవుడు కాబట్టి ఆయన దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. మనం ఏ మనిషికి అటువంటి యోగ్యత లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చి ప్రాణం పెట్టి సిలువలో రక్తం కార్చి ఆ రక్తం చేత మనల్ని అందరూ శుద్ధి చేశాడో అప్పుడు మనకి యోగ్యత వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటువంటి యోగ్యత మనకి వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో రావడం, నివాసం చేయటం ప్రారంభించాడు అనమాట. సరే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తూ ఉన్నాడో, నువ్వేం చేస్తుంటావు? సాక్షిగా ఉంటావు, సనగవు. ఈ భూదిగంతల వరకు దేవునికి సాక్షిగా ఉంటావు. సమస్యలతో ఉండవు. సమస్యల్లో కూడా దేవుని నామాన్ని మహింపరిచే సాక్షిగా నువ్వు నిలబడగలుగుతావు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సాక్షులు. కాబట్టి అపొస్తలులు చూడండి, వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని హింస పెట్టినా హతసాక్షులు అన్న అయిపోయారు, కానీ సాక్ష్యాన్ని మాత్రం చంపుకోలేదు. దానిలో హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని మీరు అంతా గ్రహించాలి. వారు హతసాక్షులు అన్న అయిపోయారేమో కానీ వాళ్ళ సాక్ష్యాన్ని మాత్రం చంపుకోలేదు. దేవుని కొరకు సాక్షులుగా జీవించారు. దేవుని నామాన్ని మహింపరిచేటువంటి వారుగా జీవించారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నప్పుడు మీ పరిస్థితులు పతనమైపోవచ్చు, కానీ ప్రభు మీద ఉన్న ఆసక్తి మీకు పోదన్నమాట. మీ పరిస్థితులు మిమ్మల్ని కృంగదీయచ్చు, కానీ ప్రభు మీద మీకు కృంగుదల అనేటువంటిది రాదు. ప్రభు పట్ల ఆసక్తి అనేటువంటిది పెరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడంటే అదే నిదర్శనం అనమాట. ఇంక నేను ప్రార్థన చేయలేనండి, ఇంక నాకు దేవుడి మీద ఆసక్తి లేదండి, ఇది కాదు. పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయి, నేను ఇంకా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనం అనారోగ్యం సమస్య వచ్చిందని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తారు డాక్టర్? అమ్మ ఇది తగ్గలేదు, సరే ఇంకో డోసు పెంచుదాం. ఈరోజు నీకు శ్రమలు ఎక్కువయ్యాయి, నీ జీవితంలో బాధలు ఎక్కువయ్యాయి అంటే డోసు పెంచు, స్తుతించడం పెంచు, ప్రార్థించడం పెంచాలి. అంతేగాని మానేయటం కాదు. హల్లెలూయా, వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి రోజు, పెంతెకొస్తు రోజు, ఇవన్నీ తెలుసు. కానీ ఈ రోజుని ఇజ్రాయెల్ క్యాలెండర్ ప్రకారం ఈస్టర్ నుంచి 50 రోజులు లెక్కేస్తే పెంతెకొస్తు దినం వచ్చిందని మనకు తెలుసు. మనం అర్థం చేసుకున్నాం, నేర్చుకున్నాం. కానీ ఇదే రోజుకి ఇంకో ప్రాముఖ్యత ఉంది పాత నిబంధనల గ్రంథంలో మనం చూసినట్లయితే. ఏంటి అని మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రాచీన అంటే పాతకాలంలో ఉన్నటువంటి మోసే కాలంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, ఆ ఇజ్రాయేల్ ప్రజలకి అంటే ఆ ఇజ్రాయేల్ పక్షమున మోసే గారు వెళ్ళి ఆ సీనాయి కొండ మీద ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు నియమ నిబంధనలుగా జీవించాలి, ఒక సిస్టమేటిక్ లైఫ్ జీవించాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, గమనించాలి. ఈ ప్రాచీన ఇజ్రాయేలీలకు ఆ మోసేకు మరి సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి రోజు ఈ పెంతెకొస్తు రోజే. ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి రోజు ఈ 50వ రోజే. గమనించాలి. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్నటువంటి ఆ యొక్క అనుసంధానమైనటువంటి ఆ యొక్క ఆ లింక్, ఆ మర్మాన్ని మీరు గమనించాలని చెప్పి ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను. వింటున్నారా? పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఒక సిస్టాన్ని అంటే ఒక ధర్మశాస్త్రాన్ని మోసేకు దేవుడు ఇచ్చాడు. ఆ మోసేకు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి రోజు ఈ పెంతెకొస్తు రోజు. కొత్త నిబంధనలో పెంతెకొస్తు రోజు చూసినట్లయితే ఒకటే 50వ రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చినటువంటి అగ్ని వలె దిగి వచ్చినటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అపోస్తలుల కార్యములో మనం చూసినట్లయితే అక్కడ అద్భుతమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. అపోస్తలుల కార్యం 2:10. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినం నడవదగినంత సమీపంలో ఉన్నది. వారి పట్టణంలో ప్రవేశించి తాము చేయుచుడినటువంటి మేడగదిలోనికి ఎక్కిపోయి వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇక్కడ అందరిది కూడాను. మనం వాళ్ళ పేర్లు చూద్దాం. నెక్స్ట్ 15వ వచనం. ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచిట్లను, సహోదరులారా, యేసును పట్టుకున్నటువంటి హల్లెలూయా. ఇక్కడ ఇంతమంది కూడి దేవుని సన్నిధిలో మరి ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరగటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత మనం నింపబడతామో మనం శక్తిని పొందుకుంటామంట. హల్లెలూయా. వింటున్నారా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. పరిశుద్ధాత్మ పొందుకున్నామా లేదా అనేటువంటి దానికి తేడా ఏంటంటే, పిరికితనం కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. మనలో పిరికితనం ఉన్నదంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని అర్థం. మనలో పిరికితనంగా మనం పనిచేస్తున్నామంటే అది దేవుడిచ్చిన ఆత్మ కాదు. ఎందుకంటే నేను ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మీకు ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు అంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది. హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడ హోలీ స్పిరిట్ అంటే ఏంటి? ఒక అగ్ని, ఒక పౌరమ, ఒక గాల, లేకపోతే ఏంటి అసలని? ఊది పరిశుద్ధాత్మను పొందమని చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. మరి ఏంటి అసలని? పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. ఇది గమనించాలి మనమంతా కూడా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే ఒక పర్సన్, గాడ్, దేవుడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అనాలి మనం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడున్నాడో అని చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎలాగంటారా? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఆది యందు దేవుడు అనేటువంటి మాట మనం చూసినట్లయితే ప్రియులరా, హిబ్రూలో ఏమని ఉంటుందంటే, హిబ్రూ భాషలో ఎలోహిం అని ఉంటుంది అనమాట. మనకిది పాత నిబంధన అంత హిబ్రూలోను, కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. ఆ హిబ్రూలో రాసినప్పుడు దేవుడు అనేటువంటి ప్లేస్లో అక్కడ దేవుడు అనేటువంటి పదాన్ని హిబ్రూలో ఏమని రాశారంటే ఎలోహిం అని రాస్తారు. ఎలోహిం అంటే అర్థం ఏంటంటే ఇద్దరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే ఎలోహిం అనేటువంటి పదాన్ని వాడతారనమాట. మరి ఒక్కరే ఉన్నారనుకోండి ఎలోహాం అని వాడాలన్నమాట. ఎలోహాం అంటే ఒక్కరు, ఎలోహిం అంటే ఇద్దరు కంటే ఎక్కువ అని అర్థం అనమాట. అర్థమవుతుందా? ఇద్దరు కంటే ఎక్కువేంటి అని చూసినట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఏకమైనటువంటి వారినే గమనించాలి. ఈ ముగ్గురు ఒకటిగా ఉన్నటువంటిదే దేవుడు అనమాట. దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. కాబట్టి ఈ ముగ్గురు గురించి చెప్పడానికి వాడినటువంటి పదం ఏంటంటే హిబ్రూలో ఎలోహిం. ఎలోహిం అంటే ఇద్దరు కంటే ఎక్కువ అని అర్థం. అదే ఒక్కరి గురించే చెప్పాలనుకోండి, అక్కడ ఒక్కరే అంటే ఏం చెప్పాలి? ఎలోహాం అని చెప్పాలి. సో మనకి హిబ్రూ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు అనేటువంటి పదం ఇంగ్లీష్లో గాడ్ అంటారు, హిబ్రూలో ఎలోహిం అంటారనమాట. అది ఎలోహిం అంటే ముగ్గురు అని, అంటే ఇద్దరు కంటే ఎక్కువ అని అర్థం అనమాట. ఆదికాండం 1వ అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడు మనుషుని సృష్టించాలనుకున్నప్పుడు ఏమంటున్నాడు? మన స్వరూపమందు మన పోలుకు చెప్పిన అంటా ఉన్నాడు. మన అంటే ఎవరిక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. విన్నారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ మాట్లాడుకున్నటువంటి సందర్భం మన అన్నటువంటి మాట అక్కడికి చూడండి. మనోడే, మనమే అంటే ఏంటి అర్థం చూసారా? అలాగే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏం చేస్తాను మాట్లాడుకున్నటువంటి సందర్భం అనమాట అది. కాబట్టి మన స్వరూపమందు మన పోలిక చెప్పిన అనేటువంటి మాట మనకు అక్కడ కల్పిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుడు పలికెను. ఎక్కడ? ఆదికాండం 1:3లో దేవుడు వెలుగు కలుగుగా కానీ పలికెను. ఇక్కడ దేవుడు అంటే ఎవరు? తండ్రి. ఓడు పలికటం అంటే ఓడు అనమాట. కాబట్టి దేవుడు పలికినప్పుడు కలిగిందంట. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మీరు గమనించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అపోస్తల కార్యములు మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని సత్యాలు ఉన్నాయి. మనం చదువుకుని ముందుకెళ్దాం.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా వానిని వినిన వారు అందరికీ మిగుల భయము కలిగాను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పాతిపెట్టిరి. ఇక్కడ గమనించాలి ప్రియులారా, 4వ వచనం మనం చూసినట్లయితే ఏమని ఉన్నదండి? అక్కడ 4వ వచనం చూసినట్లయితే దేవునితోనే అబద్ధమాడితివి. హల్లెలూయా. 4వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ 5వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పేమెంట్ అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని అతనితో చెప్పాను. హల్లెలూయా. 5వ వచనంలో చూసినట్లయితే అననీయ మాటలు వినిచుండే పడి ప్రాణం విడిచెను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం వచ్చేసరికి ఎలా ఉన్నదంటే గత కాలం అంతా చూచి చూడనట్టుగా దేవుడు వదిలేశాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అబద్ధం వాడారంటే మరి అసత్యం దాయటానికి అవకాశం లేదు. ఇంకా వింటున్నారా? అబద్ధాలు ఆడటానికి అవకాశం లేదు. దేవుని ఎదుట పరిశుద్ధాత్మ దేవుని ఎదుట పరిశుద్ధంగానే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని విషయాల్లో దేవుడు చెప్తాడనమాట, నా విషయంలో ఎవరన్నా అంటే పర్వాలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుని దూషించే వానికి అసలే క్షమాపణ లేదు అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడంటండి? దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుడై ఉండటం మాత్రమే కాదు కానీ ఆయన పర్సన్ కూడా అయి ఉన్నాడు అనమాట. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇంకొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. పరిశుద్ధాత్మ గురించి మనం పెద్దగా అవగాహన ఉండదు. పరిశుద్ధాత్ముడి గురించి మనం పెద్దగా పట్టించుకోము. జస్ట్ ఏదో మన సమస్యల గురించి ప్రార్థన చేస్తాం, ఏసే నన్ను విడిపించు, ఈ సమస్యల నుంచి నన్ను విడిపించు, ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు, ఆమెన్ అనేస్తాం. కానీ మన జీవితంలో మీరు చూసినట్లయితే కొరింథీ పత్రికలు మీరు చదువుకున్నట్లయితే ఊహింపశక్యము కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షాన ప్రార్థన చేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఊహింపశక్యము కానీ మూలుగులతో ప్రార్థన చేసేటువంటి వారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త మరి 14వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నాం. ఏమనని అక్కడ, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైగా ఆత్మను మీకు అనుగ్రహించను. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివాసం చేయలేదు, మనలో ఉండలేదు, వచ్చి వెళ్ళిపోవటమే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోవటమే, నివాసం చేయలేదు ఎప్పుడు కూడా. ఇక నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయాడు కాబట్టి నేను విడిచి వెళ్ళిపోతున్నానని మీరు అనుకోవద్దు. ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మళ్ళీ నేను వస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకుండి ఏం చేస్తాడంటండి? మీతో ఉండును, ఎల్లప్పుడూ కూడా మరి మిమ్మును అనాథులుగా విడువను, నేను మీ యొద్దకు వత్తును. కొంతకాలం అయిన తర్వాత లోకము మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుతున్నాను కనుక మీరును జీవింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకు అవసరం అని చూసినట్లయితే ఆయన సత్యస్వరూపమైనటువంటి ఆత్మ అంటే సత్యం. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినట్లయితే నువ్వు బంధకాల్లో ఉండవు, నువ్వు స్వతంత్రంగా జీవిస్తావు, నీ జీవితం మార్చబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు అపోస్తలులైనటువంటి పేతురు గారు పరిస్థితి చూసినట్లయితే అబద్ధం ఆడాడు. ఒక పిల్ల దగ్గర అబద్ధం ఆడేశాడు, 3 సార్లు అబద్ధం ఆడేశాడు, తొందరపడిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువును రక్షించుకోవాలని సొంత ప్రయత్నాలు చేసి ఆయుధాన్ని వాడి ఎదుటి వాడు చెవి నరికేశాడు.
ఎన్నో విషయాల్లో తప్పిపోయాడు, పారిపోయాడు, మళ్ళీ వెనక జీవితం వెళ్ళిపోయాడు, వల వేసుకున్నాడు, చేపలు పట్టుకున్నాడు, దేవుని విడిచిపెట్టేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో జీవించాడు, నడిచాడు, కలిశాడు, తిన్నాడు, అన్ని చేశాడు. కానీ మళ్ళీ లోకంలో పడిపోయాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో మళ్ళీ వెనక్కి చూడలేదండి పేతురు గారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో ఒక్క ప్రసంగంలో 3,000 మంది మార్చబడ్డాడు. రెండో ప్రసంగంలో 5,000 మంది మార్చబడ్డారు. ఏ పేతురైతే అబద్ధాలు ఆడాడో, ఏ పేతురైతే పారిపోయాడు, ఏ పేతురైతే పిరికివాడుగా ఉన్నాడో అదే పేతురు జీవితంలో పెను మార్పులు సంభవించడం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన రోజు ఈరోజు, పరిశుద్ధాత్మ దేవుడు పుట్టిన రోజు, అంటే సంఘము పుట్టినటువంటి రోజు ఈరోజు. హల్లెలూయా, సంఘం పుట్టినటువంటి రోజు ఈరోజు. ఆ సంఘం అంతా కూడా దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి రోజు, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన రోజు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వాళ్ళలోనికి వచ్చాడో వాళ్ళు భూదిగంతాల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించడం, వాళ్ళ ప్రాణాలను అర్పించడం, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అంత ధైర్యంతో శక్తి చేత నింపబడ్డారు. పేతురు గారు చూసినట్టయితే గత జీవితం పరిశుద్ధాత్మ లేనప్పుడు ఉన్నటువంటి అతని జీవితం ఎంతో కురుంగినటువంటి జీవితం, ఎంతో ఆందోళనకరమైన జీవితం, భవిష్యత్తు గురించి చింత, రేపు ఏమవుతుందో ఏంటో, ఎలాగా యేసుప్రభువు వెళ్ళిపోయాడు, మరి మన పరిస్థితి ఏంటి, రండిరా వలలు తీండ్రా అని చెప్పి శిష్యులందరినీ వెంట వేసుకుని వెళ్ళి చేపలు పట్టుకుని మరలా పాత జీవితం, నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని దేవుడు చెప్తే మనుషులు లేదేమీ లేదు, నడంరా మన చేపలు మనం పట్టుకుందామని మళ్ళీ వెనకబడిపోయి. ఈ రోజు ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి వెనకబడిపోయిన జీవితం నీలో ఉన్నట్లయితే, దేవుని ఆత్మచేత నింపబడలేనట్లయితే, ఇలాగ లోకాసుల వైపు మొగ్గు చూపుతూ, లోకంలో జీవిస్తూ, లోకం వైపు నడుస్తూ ఉన్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. నువ్వు శక్తి పొందుకుంటావు, నీ జీవితం శక్తివంతంగా ఉంటుంది. నువ్వు అంతవరకు అయోమయంలో ఉండొచ్చు, ఆందోళనలో ఉండొచ్చు, జీవితం అంతా గందరగోళంగా ఉండొచ్చు, ఏం చేయాలో తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు, గదిలో దోకలు ఉన్నారంటే అంతవరకు కూడా ఈ 120 మంది అంటే ఏం చేసి కనిపెట్టుకుని ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో అప్పుల నుంచి బయటపడాలని నువ్వు కనిపెడుతున్నావా? ఈరోజు నీ జీవితంలో సమస్య నుంచి బయటపడాలని కనిపెడుతున్నావా? నిరుద్యోగ సమస్య నుంచి బయటపడాలని నువ్వు కనిపెడుతూ ఉన్నావా? గర్భఫలం కొరకు నువ్వు కనిపెడుతున్నావా? నీ బిడ్డలకు చక్కటి ఆరోగ్యం కావాలి, నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలి, నీ జీవితంలో ఏదో నీ భార్యాభర్తలు కలిసి దేవుని నామాన్ని మహింపరచాలి, విడిపోయినటువంటి భార్యాభర్తలు కలాలనుకుంటున్నారా? లేకపోతే ఏదో సమస్యలు వచ్చి భార్యాభర్తల మధ్య విడిపోయినటువంటి సందర్భాలు వచ్చి కలవాలని చెప్పి మీరు కనిపెడుతూ ఉన్నారో, ఏ విషయం కోసం మీరు కనిపెడుతూ ఉన్నారో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత మీరు నింపబడతారో శక్తి పొందుకుంటారంటే హల్లెలూయా, మీ జీవితం మార్చబడుతుంది. అంతవరకు జీవించిన జీవితం వేరుంటుంది, ఇక నుంచి జీవించే జీవితం వేరుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. కాబట్టి పేతురే పెద్ద ఎగ్జాంపుల్ మనకి. అంతవరకు దుడుకు పేతురు, అంతవరకు తొందరపడేటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సహనంతో ఉన్నాడు. అంతవరకు ఇప్పుడు కనిపెడుతూ నేర్చుకున్నాడు. ఇప్పుడు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనిపెడుతూ ఉన్నారు, దేవుని ఆత్మ చేత నింపబడేంత వరకు కనిపెడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారో, ఎటువంటి బంధకాలు కూడా మీరు వెళ్తున్నారో కనిపెట్టండి, దేవుని వైపు చూడండి. దేవా, నీ ఆత్మచేత నన్ను నింపు, నీ ఆత్మచేత నన్ను నడిపించు అని పరిశుద్ధాత్మ దేవుడా రావయ్య, నాలో నివాసం చేయవయ్య, నన్ను సర్వసత్యునికి నడిపించు అని అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ధైర్యంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, పిరికివాడైనటువంటి పేతురు ధైర్యవంతుడిగా ధైర్యంతో నింపబడి ప్రకటించడం మొదలుపెట్టాడు, బోధించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, యేసుప్రభువు నీకు తెలుసు అంటే తెలియదు అన్నటువంటి వాడే, వినండి, మీరే ఆయనను చంపేశారు, ఆయన సిలివేశారు. ఎక్కడి నుంచి వచ్చిందండి ధైర్యం? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తూ ఉంటుంటే ధైర్యం నీకు వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, బలహీనమైపోతారు, అనారోగ్యం వచ్చి మంచం మీద పడితే సెలైన్ బాటిల్ పెడతారు. సెలైన్ బాటిల్ ఎక్కిన వెంటనే ఏమవుతుంది? శక్తి వస్తుంది. భోజనం చేయలేదు, ఏమీ చేయలేదు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆ సెలైన్ లోపలికి వెళ్ళిందో శక్తిని పొందుకుంటారన్నమాట. లేచి నడవడం ప్రారంభిస్తారు, శక్తివంతులుగా అవుతారు. అలాగే ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు, శక్తివంతుడిగా నువ్వు జీవించగలుగుతావు, దేవుని నామాన్ని మహింపరచగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బలహీనుడిగా నువ్వు ఉండవు, ఆందోళన చెందే వ్యక్తిగా నువ్వు ఉండవు. ఇంతవరకు అటువంటి జీవితం జీవించి ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ఇది సంఘం ప్రారంభించబడినటువంటి, స్థాపించబడినటువంటి రోజు. గ్రీకులో పెంతుకోస్తోస్ అంటారన్నమాట. గ్రీకులో ఏమంటారంటే పెంతుకోస్తోస్ అంటారన్నమాట. హెబ్రీలో షావత్ అంటారు. హెబ్రీలో చూసినట్లయితే షావత్ అని అంటారు. దీన్నే పెంతుకోస్తోస్ అన్న, సావత్ అన్న, మరి ఇది అన్నీ ఒకటే. మీరు గమనించాలి, ఇన్ని పేర్లు దీనికి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నాయన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఫీస్ట్ ఆఫ్ పెంతెకోస్త్ అంటే ఏంటంటే పెంతెకోస్తు పండగ, వారముల పండగ, కోత పండగ, ఇలాగా అన్ని రకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉన్నారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే
దేవుడు పాత నిబంధనలు చూస్తే ధర్మశాస్త్రం మోసేకి ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు, అలాగే కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుల మీదకి దిగి వచ్చిన రోజు, సంఘం ప్రారంభించబడిన రోజు ఇదే 50వ రోజు, ఇదే రోజు అనమాట. కాబట్టి ఇక్కడ సత్యాన్ని గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకి ఏం చేస్తాడు అని మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, అయితే ఆయన అనగా ఆ సత్యస్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. హల్లెలూయా. బ్రదర్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఎలా జీవించాలో అర్థం కావట్లేదు, మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు, మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు, గందరగోళంలో ఉన్నాం అంటే అడగవలసింది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడా, నా జీవితానికి నాయకుడు నీవే, నన్ను నడిపించేవాడు నీవే అని చెప్పి మాట్లాడాలన్నమాట. వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించగా వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తనంతట తాను బోధించడంట. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కొత్త బోధ ఏమి బోధించడంటండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తనకిష్టం వచ్చినట్టు ఆయన చెప్పడంటండి. మరి ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు డ్యూటీ ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి అని చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే సర్వసత్యంలోనికి నేను నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తనంతట తానేమి బోధించక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపో సంగతులు మీకు తెలియజేయను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు పవర్లో ఉన్న విషయాలను మీకు అర్థమయ్యేలా చేస్తాడంతే. కొత్త బోధ ఏముంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళకి వచ్చినట్లయితే యేసుక్రీస్తు పవర్ గురించినటువంటి పూర్తి అవగాహనని కలిపేలాగా చేస్తాడు. ఒక స్కూల్లో టీచర్ ఏం చేస్తాడు? టెక్స్ట్ బుక్లో ఏమైతే లెసన్స్ ఉన్నాయో, ఏవైతే మరి పాఠాలు ఉన్నాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అర్థమయ్యేలా చేస్తాడంతే టీచర్ వచ్చి. అంతేగాని కొత్తదేమో బోధించడు ఆయన. ఎందుకంటే ఎగ్జామ్లో వచ్చేది ఇందులోంచే వస్తుంది, ఈ బుక్లోంచే వస్తుంది. కాబట్టి టీచర్ ఏం చేస్తాడు? స్కూల్లో టీచరు ఆ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో దాన్ని అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మిమ్మల్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తాడు. ఆ పరీక్షల్లో వచ్చే ప్రతిదీ కూడా ఈ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. ఈ టెక్స్ట్ బుక్ని దాటి ఏది రాదు. గమనించాలి. కాబట్టి టీచర్ యొక్క ఆ యొక్క ఉద్దేశము, ఆ యొక్క డ్యూటీ ఏంటంటే ఇందులో ఉన్నది అర్థమయ్యేలా చేయాలి. అలాగే పరిశుద్ధాత్ముడి యొక్క డ్యూటీ ఏంటంటే, పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలను తీసుకుని అర్థమయ్యేలాగా, అవగాహన కలిగేలాగా సర్వసత్యములోనికి, యేసుక్రీస్తు ప్రభువు సత్యము జీవమయ్యనని చెప్పాడు కదా. యేసు నేనే మార్గము సత్యము జీవమయ్యనని చెప్తున్నాడు. కాబట్టి ఆ సత్యములోనికి, ఆ సర్వసత్యములోనికి నడిపించడమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశము, డ్యూటీ కూడా. హల్లెలూయా. ఆ జీవనంలోకి నడిపించడం అన్నమాట. హల్లెలూయా. ఆయన వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచుము. తండ్రికి కలిగినవన్నీయును నావి, అందుచేత ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ సత్యాన్ని మీరంతా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో కొత్త విషయాలు మీకు బోధించడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు బోధించినటువంటి విషయాల్ని, ఆ సత్యాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తాడు. ఆ సర్వసత్యంలోనికి మనం నడిపిస్తాడు. తప్పిపోతున్నప్పుడు ఇది సత్యం, ఇది దేవుని మార్గం అని చెప్పి తొలగిపోతున్నట్టు నిన్ను, బలహీనమైనటువంటి నిన్ను ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసినట్టు ఆత్మ తానే మన పక్షంగా ఊహింపశక్యము కానీ మూనుగులతో ప్రార్థిస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊహింపశక్యం కానీ మూలికలతో పరిశుద్ధాత్మ దేవుడు మనం బలహీనమైన పోయినప్పుడు మనల్ని బలపరిచేటువంటి వాడు, మనల్ని ఆదరించేటువంటి వాడు, మనల్ని లేవనెత్తేటువంటి వాడు. చూసారా ఏమన్నాడు ఇక్కడ యోవేలు గ్రంథంలో? సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, ముసలి వారు కలగందరూ మీ యవ్వనులు దర్శనము చూచుదురు. హల్లెలూయా. ఆ దినములు నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అప్పుడు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కానపరిచేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి వారులారా, యాక్సిడెంట్గా మీరు ఇక్కడికి రాలేదు. ఏదో ఈ వాక్యం ఇలాగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే వచ్చినటువంటిది కాదు. నీ పట్ల ఒక ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. ఇంతవరకు దేవుని ఆత్మ నింపుదల లేకుండా ఏదో నోటుకు వచ్చినటువంటి ప్రార్థన చేసుకుంటూ జీవించేస్తావేమో. ఈ రోజున దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను జరగబోయేటువంటివి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు భవిష్యత్తులో జరగబోయేటువంటివి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడికి భవిష్యత్తులో జరగబోయేటువంటి తెలుసు. హల్లెలూయా. ఏ భవిష్యత్తు విషయాలు తన ప్రజలకు తెలియజేయాలని చెప్పి దేవుడు తలుసుకున్నాడో వాటిని పరిశుద్ధాత్మ దేవుడు ఆ శిష్యులకి ఏం చేశాడంటండి? తెలియజేశాడు.
వారు ఆ సంగతులు మన కోసం తమ లేఖనాల్లో ప్రకటన గ్రంథంలో రాసి పెట్టాడు. జరగబోయేటువంటివి పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు అంటాడు. ఎలా తెలుసు? యేసుక్రీస్తు ప్రభువారి నుంచి తీసుకుని మనకు బోధించాడు. అలాగా ఎలా చెప్పాడు పరిశుద్ధాత్మ? యోహాను గారికి ప్రకటన గ్రంథం రాయించాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. యోహాను గారికి ప్రకటన గ్రంథం రాయించాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరగబోతుందో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. ఎలా తెలుసు అంటే తెలుసుకున్నాడు. మాస్టర్ మనకు పాఠం బోధిస్తాడు, ఎగ్జామ్లో ఏ ప్రశ్న వస్తుందో దానికి తెలుసు. ఎలా తెలుసు? బుక్లోంచి చదివాడు కాబట్టి, ఆ బుక్ నుంచి ఏది దాటి రాదు కాబట్టి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న విషయాలను గ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలు ఉన్నటువంటి వాటిని తీసుకొని చెప్తూ ఉన్నాడు అనమాట. జరగబోయేటువంటి సంగతులు ఎప్పుడు వస్తాడు యేసయ్య ఇది కాదు, జరగబోయే సంగతులు తెలుసు కాబట్టి యేసు ప్రభు రాకడ ఎప్పుడు అట్లాగని కాదు. రాకడ సమయంలో ఎటువంటి సూచనలు ఉంటాయి, ఎటువంటివి జరుగుతాయి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అని నేను భావిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలు తీసుకుని నీకు అర్థమయ్యేలా బోధిస్తాడు. ఒక టీచర్ ఏం చేస్తాడంటే టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాలు తీసుకుని నీకు అర్థమయ్యేలా బోధించి నిన్ను ఆ యొక్క ఎగ్జామ్కి సిద్ధపరిచి నిన్ను పాస్ అయ్యేలాగా, నిన్ను ఉన్నతమైన స్థితికి వెళ్ళేలాగా సహాయం చేస్తాడు టీచర్. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన బోధకుడు, మన గైడు, మనల్ని సర్వసత్యంలోకి నడిపించేటువంటి వాడు, ఉత్తరవాదైనటువంటి ఆత్మ. కాబట్టి పెంతెకొస్తు దినమనగా నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగేటువంటి రోజు అనమాట. పెంతెకొస్తు దినమనగా నీ జీవితంలో పెను మార్పులు సంభవించేటువంటి రోజు అనమాట. అంతవరకు ఆ యొక్క 120 మంది శిష్యులు మేడగదిలో బందీలుగా ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ మీ మీదకి వస్తుంది, మీరు శక్తి పొందుకుంటారు అన్నప్పుడు, దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు వాళ్ళు శక్తి పొందుకున్నారు. అక్కడి నుంచి విజృంభించడం మొదలుపెట్టారు. ప్రపంచ నలుమూలలకు వెళ్ళడం ప్రారంభించారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. దేవుని నామాన్ని మహింపరచడం ప్రారంభించారు. అద్భుతాలు చేయడం ప్రారంభించారు. ఆశ్చర్యకార్యాలు చేయడం ప్రారంభించారు. దేవుని నామాన్ని మహింపరచడం ప్రారంభించారు. దేవుని కొరకు జీవించడం ప్రారంభించారు. హతసాక్షులు అయిపోయారు. వాళ్ళ జీవితాలు ముగించేయేమో కానీ వాళ్ళ ఆశయం మాత్రం ముగించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళని జనాలు మరి ఇబ్బంది పెట్టారేమో, వాళ్ళని ఏం చేసినా కానీ వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు చంపుకోలేదు. అవసరమైతే వాళ్ళ శరీరాన్ని చంపుకున్నారు కానీ వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు చంపుకోలేదు. కాబట్టి దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు రోషంగా జీవిస్తావు, పౌరుషంగా జీవిస్తావు, ప్రభు కొరకు జీవిస్తావు. ఒకవేళ ఇంతవరకు అటువంటి జీవితం జీవించకుండా ఏదో సాదాసీదా జీవితం, ఆర్డినరీ జీవితం, ఏదో వచ్చామా వెళ్ళామా ఆదివారం 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం, వచ్చేయటం, ఒక చిన్న కానుక అయిపోయింది అనుకుంటున్నారేమో ఈ రోజున దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, రోషం కలిగి జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని నామమును మహింపరచిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినట్లయితే శక్తి పొందుకుంటారు. శక్తిహీనులుగా జీవించడం దేవుని ఉద్దేశం కాదు, బలహీనులుగా జీవించడం దేవుని ఉద్దేశం కాదు. ఒకవేళ ఇంతవరకు ఆ మేడగదిలో ఉన్న శిశువుల వల్ల బంధకాల్లో, బందీల్లో, అప్పుల్లో, అనారోగ్యంలో, నిరుద్యోగంలో, గొడ్రాలతనంలో, పేదరికంలో, ఒంటరితనంలో, మానసిక ఒత్తిడిలో, కురుగుదలలో మీరు మ్రగ్గిపోతూ బందీలుగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చేటువంటి సమయం ఇది. మీరు శక్తి పొందుకుంటారు. భూదిగంతాల వరకు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా మారుస్తారు. అనేక మందికి మీరు సాక్షులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. యూదయ సమరయ దేశంలో నాకు సాక్షులై ఉంటారు. దేవునికి సాక్షిగా జీవిస్తాను, దేవుని నామాన్ని మహింపరిచే వ్యక్తిగా ఉంటాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పెంతెకొస్తు అనుకున్న ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ రోజున నీ జీవితంలో ఒక కొత్త నూతన అధ్యాయం ప్రారంభించబడాలి. ఈ రోజు నుంచి నీ జీవితంలో పరిశుద్ధాత్మ యుగం ప్రారంభించబడాలి. పరిశుద్ధాత్మ శకం ప్రారంభించబడాలి. ఇక నుంచి పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్లో నీ జీవితం ముందుకెళ్ళాలన్నమాట. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం దేవా, సర్వోన్నతుల సర్వాధికారి, ఇదిగో పెంతెకొస్తు దినం సందర్భంగా అనేకమైన అమూల్యమైన సత్యాలు మాకు నేర్పించావు. ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధాత్ముడి గురించి, పెంతెకొస్తు దినం గురించి మరి విని ఉన్నారో, ఈ సంఘం పుట్టిన రోజు, పరిశుద్ధాత్ముడు మాలో నివసించడానికి వచ్చిన రోజు అని ప్రతి వారు గ్రహించి, ఇక నుంచి ఈ దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసించేటువంటి ఆలయం, నేను పరిశుద్ధంగా ఉండాలి, దీన్ని పరిశుద్ధపరచుకోవాలి, దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు కాబట్టి ఆ పరిశుద్ధిని నేను కాపాడుకోవాలి అని చెప్పి ప్రతి వారు కూడా నా ప్రభు నీ కొరకు జీవించే జీవితాలు దయచేయండి. ఇంతవరకు ఎవరైతే నీ ఆత్మచేత నింపబడలేదో, పరిశుద్ధాత్మ అనుభవాన్ని లేకుండా జీవించారు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ వర్తమానం వినిచి ఉండగానైనా ప్రభు, ఈ వర్తమానం ముగింపులో నేను ప్రభు యేసు నామములో ఇప్పుడే
పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడదురు కాక, ప్రతి వారిని శక్తి కమ్ముకొను కాక తండ్రి. నీ అభిషేకం ప్రభు అలాగే ఆదిమాభ్యస్తుల మీదకి వచ్చినట్లుగా ఇప్పుడే ప్రతి వారిని కమ్ముకొను కాక, ప్రతి వారిని ఆత్మ చేత నింపబడదురు కాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమున ప్రభు నేను ప్రకటిస్తున్న తండ్రి. ఓ పరిశుద్ధాత్మ దేవుడు మాలోనికి వచ్చినందుకు వందనాలు, సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఎవరైతే ఆశపడుతున్నారో నా తండ్రి, ఇదిగో సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను కదా నా ప్రభు. మా మీద నీ ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు, నింపినందుకు వందనాలు, ఫ్లో అవుట్ చేసినందుకు వందనాలు దేవా. నీ ఆత్మ చేత నింపి, అభిషేకం చేత నింపి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని నడిపించి బలపరిచి అనేక మందికి దీవెనకరంగా నీ నా మహిమార్థంగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు. విన్న వర్తమానం వ్యర్థం కాకుండా మరలా వింటూ నీ ప్రియ బిడ్డలు అభిషేకం చేత నింపబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని సన్నిధిని వారు అనిపించాలి తండ్రి. అట్లా చేసినందుకు నీకు వందనాలు, ఆ విధంగా నడిపించినందుకు వందనాలు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఎవరైతే నమ్ముచున్నారో, ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో ఖచ్చితంగా వారు పొందుకుందరు కాక. విశ్వసించిన వారి వలన అద్భుతమైన కార్యాలు జరిగింది కాక. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడదురు కాక. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి చేత వారు ఆవరించబడదురు కాక తండ్రి. ఆమేన్ ఆమేన్. నూతనమైన అభిషేకం, నూతనమైన శక్తి, నూతన బలం, నూతన ఆరోగ్యం, నూతనమైన జీవితం వారికి ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని అన్నమో పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికి సిగ్గేసిన మహిమ కలుగును గాక. తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడని నడిపించి బలపరచును గాక. ఆమేన్.